హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మానస రెసిపీస్. టుడే రెసిపీ వచ్చేసి వెనిలా స్పాంజ్ కేక్. దీన్ని మనం ఇంట్లోనే చాలా ఈజీగా బీటర్ కానీ ఓవెన్ కానీ ఏది యూజ్ చేయకుండానే చాలా ఈజీగా మనం అచ్చం బేకరీలో కొన్నట్టుగా ఇలా మిక్సీ పట్టి కేక్ని చేసామంటే మొదటిసారి కేక్ చేసే వాళ్ళైనా కూడా కేక్ ఫెయిల్ అయ్యే ఛాన్సే ఉండదు. ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, చూస్తుంటేనే అర్థమవుతుంది కదా మనకు కేక్ ఎంత బాగా కుదిరిందో. మరి మీకు కూడా కేక్ ఇలా పర్ఫెక్ట్గా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ నేను చెప్పే పక్కా కొలతలతో చేశారంటే మీకు కేక్ ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది. మరి మీకు కూడా ఇది ఇలా పర్ఫెక్ట్గా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మీరు ఫస్ట్ టైం కనుక మానస రెసిపీస్ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా ఈ వెనిలా స్పాంజ్ కేక్ని అచ్చం బేకరీలో కొన్నట్టుగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఇలా కేక్ని చేసుకోవడానికి ఒక కేక్ ప్యాన్ని కానీ ఇలా ఏదైనా ఒక బౌల్ని తీసుకోండి. దీనిలో కొంచెం ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని ఇప్పుడు దీనిలోనికి ఇలా పొడి పిండితో ఇలా చుట్టూ కూడా ఇలా డస్ట్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో మిగతా ఎక్సెస్ పిండి ఉంటుంది కదా, దాన్ని తీసేసి రెడీగా ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కేక్ని చేసుకోవడానికి ఇలా మంటని సిమ్లో పెట్టి ఇలా ఒక మందంగా ఉన్న గిన్నెని తీసుకొని దీంట్లో ఒక ఇలాంటి ఏదైనా స్టాండ్ని పెట్టి మూత పెట్టి ఒక 10 మినిట్స్ హీట్ చేసుకోవాలి. ఈ 10 మినిట్స్ లోపు మనం కేక్ ప్యాటర్న్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. చూడండి, ముందుగా ఇలా ఒక మిక్సీ జార్లోనికి 1/4 కప్పు ఆయిల్, అలాగే 1/4 కప్పు పెరుగుని వేసుకోవాలి. అలాగే దీనిలోనికి ఒక టీ స్పూన్ అంతా ఒక చెక్క నిమ్మరసంని తీసుకొని అలాగే దీనిలోనికి ఒక 1/2 కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే దీనిలోనికి ఒక 1/2 కప్పు అంటే 1/4 కప్పు పాలని యాడ్ చేసుకొని దీన్నంతా కూడా ఇలా బాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మనకు ఇది గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా బాగా క్రీమీ లాగా అవుతుంది. మనకు షుగర్ మొత్తం కరిగి చూడండి ఇలా మంచి క్రీమీగా అవుతుంది. ఇలా అయిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా రెడీగా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కేక్ ప్యాటర్న్ని మిక్స్ చేసుకోవడానికి మెయిన్గా ఇలా ఒక స్ట్రైనర్ తీసుకొని దీనిలోనికి 1 కప్పు మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని యాడ్ చేసుకొని అలాగే ఒక చిటికెడంతా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని దీన్నంతా కూడా ఇలా బాగా జల్లించుకోవాలి. చూడండి, దీన్ని ఇలా జల్లించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇలా జల్లించుకుంటేనే మనకు కేక్ చాలా బాగా పొంగుతూ వస్తుంది. చూడండి, ఇప్పుడు దీనిలోనికి మనం ఇందాక మిక్సీ చేసుకున్న దీన్నంతా కూడా దీనిలోకి యాడ్ చేసుకొని దీన్ని ఇలా విస్కర్తో ఇలా ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి. లేదంటే స్పాచులాతో అయితే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి. చూడండి, దీన్నంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి దీనిలోనికి మరో 2 టేబుల్ స్పూన్స్ పాలని యాడ్ చేసుకుంటున్నాను. మనకు కేక్ ప్యాటర్న్కి సరిపడా కన్సిస్టెన్సీ ఉండాలి. అలాగే దీనిలోనికి ఒక 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకొని దీనిలో పిండి ముద్దలేమీ లేకుండా దీన్నంతా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలోకి ఉండాలి. మనకి ఇలా కేక్ ప్యాటర్న్ ఇలా కరెక్ట్గా ఉంటేనే కేక్ కూడా చాలా బాగా వస్తుంది. మనకు కేక్ ప్యాటర్న్ కొంచెం గట్టిగా అయినా లూజ్గా అయినా మనకు కేక్ సరిగా రాదు. చూడండి, ఇలా మనకు రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉంటేనే మనకు కేక్ చాలా బాగా కుదురుతుంది. ఇప్పుడు దీన్నంతా కూడా ఇలా కేక్ ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా దీన్నంతా కూడా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇలా ఒక నైఫ్తో కానీ ఒక టూత్పిక్తో కానీ ఇలా చేసుకుంటే మనకు కేక్
ప్యాటర్న్ మొత్తం ఈవెన్గా ఉంటుంది. చూడండి, ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఒక 2-3 టైమ్స్ ఇలా ట్యాప్ చేసుకుంటే మనకు మధ్యలో లోపల ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే కూడా పోతాయి. చూడండి, దీనిలోనికి ఇప్పుడు ఇలా కొన్ని టూటీ ఫ్రూటీల్ని తీసుకొని కొంచెం పొడి పిండితో ఇలా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు దీనిలోనికి కొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని ఇలా అన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే మనం ఇందాక పొడిపిండి కలిపిన ఈ టూటీ ఫ్రూటీలను కూడా యాడ్ చేసుకొని దీన్ని మళ్ళీ ఇలా ఒకసారి ట్యాప్ చేసుకొని ఈ బౌల్ని మనం 10 నిమిషాల పాటు హీట్ చేసుకుంటున్న ఈ బౌల్లోనికి దీన్ని ఇలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. చూడండి, మళ్ళీ తిరిగి మూత పెట్టి గాలి బయటికి పోకుండా ఇలా మూత పెట్టి ఒక 45 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి. చూడండి, ఈ కేక్ ఇలా ఒక 15 మినిట్స్ తర్వాత మనకు ఇలా పొంగుతూ కనిపిస్తుంది. చూడండి, మనకు 45 మినిట్స్ తర్వాత కేక్ ఎంత బాగా బేక్ అయిందో చూడండి. చూస్తుంటేనే అర్థమవుతుంది కదా మనకు కేక్ ఎంత బాగా బేక్ అయిందో. ఇది లోపల వరకు కూడా బేక్ అయిందో లేదో ఇలా ఒక టూత్ పిక్తో కానీ నైఫ్తో కానీ చెక్ చేసుకోండి. చూడండి, ఇలా మనకు నీట్గా క్లీన్గా వచ్చిందంటే మనకు లోపల వరకు కూడా కేక్ బాగా బేక్ అయినట్లు. ఏమైనా కొంచెం తడిగా వస్తే 5 to 10 మినిట్స్ బేక్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు దీన్ని ఇలా తీసి ఒక క్లాత్ని దీనిపై కప్పి చల్లారనివ్వండి. చూడండి, ఇది ఇలా చల్లారిన తర్వాత దీనిపై నుండి ఇలా క్లాత్ని తీసేస్తే సరిపోతుంది. చూడండి, మనకు ఇలా క్లాత్ని కప్పడం వల్ల కేకు ఇలా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లోకి డిమోల్డ్ చేసుకుందాం. చూడండి, ఇలా బోర్లించి తీస్తే చూడండి మనకు ఎంత ఈజీగా వచ్చేసిందో. మనకు కేక్ కూడా చాలా పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. చూడండి, ఇలా చాలా ఈజీగా బేకరీ స్టైల్లో మనకు వెనీలా స్పాంజ్ కేక్ రెడీ అయిపోయింది. మరి మీకు కూడా నచ్చిందా? చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. అయితే మీరు కూడా ఈ న్యూ ఇయర్కి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మానస రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.